అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తాళం వేసిన ఇళ్లనే టార్గెట్గా చేస్తున్నారు దొంగలు. జిల్లా కేంద్రాన్ని అడ్డగా మార్చుకున్నారు దొంగలు. ప్రతిరోజు ఏదో చోట దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు కునుకు లేకుండా చేస్తున్న వైనం నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. గత 3 ఏళ్లుగా 200కు పైగా దొంగతనాలు జరిగినట్లు, దోపిడీ దొంగతనాలకు పాల్పడ్డట్లు నివేదికలు చెబుతున్నాయి. మొత్తంగా చూసుకోవచ్చు నిజామాబాద్ జిల్లాలో ఎప్పుడు ఎక్కడ దొంగతనాలకు పాల్పడ్డారు ఈ అంశాన్ని అసలు మొత్తంగా చూసుకుంటే ఏ ప్రాంతంలో ఎప్పుడు దొంగతనాలకు పాల్పడ్డారు అనే అంశాన్ని చూడొచ్చు. గత 3 ఏళ్లలో ఏదైతే 2022లో 255 దొంగతనాలు, అదే ఇంటికి తాళం వేసిన ఇంట్లోనే టార్గెట్ చేస్తున్నారు. 2023లో 336 దొంగతనాలు జరిగాయి. 2024లో 388 దొంగతనాలు జరిగాయి. ఈ గత వారం 15 రోజుల్లోనే జనవరి, ఫిబ్రవరి, మార్చాల్లోనే 100కు పైగా ఇళ్లలో తాళం వేసిన ఇళ్లనే టార్గెట్గా చేసుకున్న పరిస్థితి నెలకొంది. ఇటీవల కాలంలో నిజామాబాద్ నగరంలో ఓ దొంగ ఏకంగా తన పైన మొత్తంగా 85 చోరీలకు పాల్పడ్డ దొంగను నిజామాబాద్ పోలీసులు పట్టుకున్న పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ నగరంలోని ఏదైతే ప్రతిరోజు ఏదో చోట దొంగతనాలకు పాల్పడుతూ ఇళ్లలో చోరీ చేసిన 3,63,000 నగదుతో పాటు బంగారు ఆభరణాలు, దాంతోపాటు వెండి ఆభరణాలు అపహరించారు. సుమారుగా 228.2 తులాల బంగారాన్ని అపహరించిన పరిస్థితి నిజామాబాద్ నగరంలో చేసుకుంది. అసలు నిజామాబాద్ ఏసీపీ ఏమంటున్నారు, అసలు నిజామాబాద్ జిల్లాలో దొంగతనాలకు పాల్పడ్డ ఓ వ్యక్తి హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, ఆర్మూర్, మాక్లూర్ తదితర ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడ్డ వ్యక్తి 85 దొంగతనాలకు పాల్పడ్డాడు. ఆ ఒక్కడిపైన 85 కేసులున్నాయి. హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్ పట్టణాల్లో నగరాలతో పాటు ఇతర పోలీస్ స్టేషన్లో అనేక కేసులు నమోదాయి. అసలు ఈ దొంగ ఎలాంటి ఇల్లు ఎంచుకుంటున్నాడు, అసలు ఎక్కడెక్కడ దొంగతనాలకు పాల్పడ్డాడు అనే అంశానికి సంబంధించి నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకటరెడ్డి మాటల్లో విందాం. పాత నేరస్తుడు హమీద్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఒక 4 రోజుల క్రితం 26వ తారీఖు శివరాత్రి రోజు నార్త్ రూరల్ పరిధిలోని మాక్లూర్లో ఒక మొదటి అఫెన్స్ జరిగింది. ఒక ఇంట్లో నుండి 2 తులాల గోల్డ్ దొంగతనం జరిగింది. ఆ తర్వాత అదే రోజు మధ్యాహ్నం మరి 2 దొంగతనాలు రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో డేలో జరిగినాయి. ఒక ఇంట్లో నుంచి 26 తులాల బంగారం, 2,68,000, ఇంకొక ఇంట్లో 60,000 రూపాయల దొంగతనం జరిగింది. ఆ రోజు జరిగిన ప్రతి ఒక్క సీన్ విజిట్ చేసి ఒక సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ అన్నీ చూసుకుంటూ వస్తుంటే మనం దాదాపు ఒక 30-40 కెమెరాస్ చూసిన తర్వాత మనకు ఒక క్లూ వచ్చింది. ఆ క్లూ ద్వారా మనం ఎఫోర్ట్ చేస్తూ ఉన్న తర్వాత ఒక నేరస్తుడు మనము నార్త్ రూరల్ సి గారికి ఒక సమాచారం ద్వారా ఆ నేరస్తుని మనం గుర్తించడం జరిగింది. హైదరాబాద్లో వెళ్ళి ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. అది దాంట్లో మనం వివరాలకు వెళ్తే ఎవరైతే నేరస్తుడు ఉన్నాడో హమీద్ అనే అతను వరంగల్ జిల్లా వాస్తవుడు. ఇతను 2002లో హైదరాబాద్కి షిఫ్ట్ అయినాడు. అక్కడ ఆటో డ్రైవర్గా పనిచేశాడు. ఆ తర్వాత 2003లో పెళ్లి చేసుకున్నాడు. 3 పిల్లలు ఉన్నారు. ఇతని సరిపడా ఆదాయం రాకపోయేసరికి 2015లో ఈయన దొంగతనాలు స్టార్ట్ చేశాడు. మొట్టమొదటిగా హైదరాబాద్లో కంచన్బాగ్ ఏరియా, తర్వాత చంద్రాయణగుట్ట ఏరియా, ఈ ఏరియాలో చేస్తూ తర్వాత సైబరాబాద్ లిమిట్స్లో రాజేంద్ర నగర్, తర్వాత పహాడీ షరీఫ్, మీర్పేట్ ఇలాంటి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో వరుస దొంగతనాలు చేయడం స్టార్ట్ చేశాడు. 2015లో ఈయన ఒక దొంగతనం స్టార్ట్ చేస్తే 2016కి వచ్చేసరికి 10, 2017 వచ్చేసరికి 15 అట్లా పెరుగుతూ పోయినాయి. 2018లో నాచారం పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి ఇతన్ని రిమాండ్ చేయడం జరిగింది. 2018లో ఇతన్ని పీడీ యాక్ట్లో పెట్టి ఒక 1 ఇయర్ వరకు ఇతన్ని చెర్లపల్లి జైలుకు పంపించడం జరిగింది. 2020లో మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ కంటిన్యూ 20, 21, 22లో సేమ్ కంటిన్యూస్ అఫెన్స్ చేస్తూనే ఉన్నాడు. ఈయన పర్టికులర్లీ డే అఫెన్స్ చేస్తాడు, నైట్ అఫెన్స్ చేస్తాడు. ఇతను ఏంటంటే వితిన్ స్పాన్ ఆఫ్ 1 మినిట్లో లాక్ బ్రేక్ చేయడము, వితిన్ హాఫ్ అన్ అవర్లో మొత్తం అన్నీ కూడా బ్రేక్ చేయడము, దొంగతనం చేయడం అనేది ఈయన హాబీ. ఈయన రెగ్యులర్ దాదాపు ఇప్పటివరకు మనకి 80 కేసుల వరకు ఇతను నేరస్తుడు. కొన్ని కేసెస్ అక్విటల్ అయినాయి, కొన్ని ట్రయల్ నడుస్తూ ఉన్నాయి. అన్ని కేసు వివరాలు, ఇతని మీద ఏమైనా NBWs ఉన్నాయి, అన్నీ కూడా వెరిఫై చేస్తున్నాము. ఇతని దగ్గర నుంచి మనం టోటల్గా 19 తులాస్ గోల్డ్, తర్వాత 3,20,000 క్యాష్, అలానే సిల్వర్ ఐటమ్స్ 500 గ్రామ్స్ రికవరీ చేయడం జరిగింది. ఇంకా ఇంట్రాగేట్ చేస్తున్నాము.
ఇతను లాస్ట్ అరెస్ట్ అయింది చదరఘాట్ పొల్యూషన్ లిమిట్స్లో. నవంబర్లో అరెస్ట్ అయినాడు, డిసెంబర్లో బయటకు వచ్చాడు. అక్కడ నుంచి ఇప్పుడు దాదాపు 2 months అవుతుంది. ఈ 2 months ఎక్కడెక్కడ ఉన్నాడు, ఏమేమి చేశాడు, ఇంకేమైనా అఫెన్సెస్ ఉన్నాయనేది ఇంకా కొంత విచారించాల్సి ఉంది. అది అక్కడ లోకల్ పోలీస్ హెల్ప్ కూడా తీసుకుంటాం. టాస్క్ ఫోర్స్ సౌత్ జోన్ అక్కడ వాళ్ళు కూడా మనకి హెల్ప్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ హెల్ప్ తీసుకొని కూడా మిగతా ఇంకేమన్నా మన దగ్గర హైదరాబాద్ నుంచి నిజామాబాద్కి వచ్చి ఇంకేమైనా అఫెన్స్ చేశాడు అనేది కూడా చేస్తున్నాం. ఎందుకంటే ఇంతకుముందు ఇతనికి హిస్టరీ ఉంది. బోధన్ తర్వాత రేంజల్లో తర్వాత నిజామాబాద్ 6 Townలో కూడా ఇంతకుముందు నేరాలు చేస్తున్నాడు. ఇక్కడ అక్వెంటెన్స్ ఉంది. ఆ రోజు మార్నింగ్ యథావిధంగా పొద్దున 4 గంటలకు లేచి మంచిగా రెడీ అయిపోయి ఆయన దగ్గర ఒక స్కూటీ ఉంది. ఆ స్కూటీ తీసుకొని వచ్చేసి 10:30-11 ప్రాంతంలో నిజామాబాద్ వచ్చేసి 11 నుంచి 1:30 వరకు మధ్యలో 3 ప్లేసెస్లో చేసేసి మళ్ళీ ఇక్కడి నుంచి 2 గంటలకు బయలుదేరి 7 గంటలకు ఇంటికి చేరుకున్నాడు. మొత్తం కూడా ప్రతి ఒక్క దాన్ని మేము ట్రాక్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క ఎవిడెన్స్ క్లూ తీసుకుంటున్నాము. మనకు సీన్ ఆఫ్ అఫెన్స్లో కూడా ఇతని ఫింగర్ ప్రింట్స్ కూడా వచ్చాయి. ఇవన్నీ కూడా టాలీ చేసి ఈ కేసెస్లో కన్విక్షన్ వచ్చేటట్టు. నెలలో 28వ తారీఖు నాడు నిజామాబాద్ నగరంలో దొంగతనానికి లూటికి పాల్పడి 3 లక్షలకు పైగా నగదుతో పాటు 28 తులాల బంగారం, అదేవిధంగా వెండి ఆభరణాలు కాజేసిన హైదరాబాద్కు చెందిన సయ్యద్ మొబీన్ అనే వ్యక్తి పండ్ల వ్యాపారం చేస్తుండేవాడు. డబ్బులకు బానిసై డబ్బులు ప్రధానంగా లక్ష్యంగా ఎంచుకొని వివిధ ప్రాంతాల్లో తాళం వేసిన ఇండ్లనే టార్గెట్ చేస్తూ హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, మాక్లూర్, ఆర్మూర్, బోధన్ తదితర ప్రాంతాల్లో ఈయనపై కేసులు నమోదైనట్లు ఆ నిజామాబాద్ ఏసీపీ చెప్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ స్వల్పకాలంలో అధికంగా డబ్బు సంపాదించే యావతో పండ్ల వ్యాపారం చేస్తూనే ఎవరికి అనుమానం రాకుండా ఈ దొంగతనాలకు పాల్పడుతున్నాడు. తాళం వేసిన ఇళ్లనే టార్గెట్గా చేస్తున్నాడు. ఒక్కడే 85 కేసులు నమోదై ఒక్కడే 85 ఇళ్లలో 85 ప్రాంతాల్లో దొంగతనాలకి పాల్పడ్డాడు. అనేక కేసులు నమోదయ్యాయి. ఈయనకు సంబంధించి వరంగల్, హైదరాబాద్, నిజామాబాద్ కమిషనరేట్లో కేసులు నమోదైన పరిస్థితుల్లో ఆయన్ని ఎట్టకేలకు 2-3 రోజుల్లోనే పోలీసులు ఆయనను జీపీఆర్ఎస్ ఆధారంగా ఎక్కడెక్కడ ఆయన తిరుగుతున్నాడు అనే కోణంలో పోలీసులకు అనుమానం వచ్చి ఆయన పట్టుకున్న పరిస్థితి అయితే నెలకొంది. ఏదేమైనప్పటికీ తరచూ దొంగతనాలకు పాల్పడుతూ తాళం వేసిన ఇళ్లనే టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్న ముఠానైతే నిజామాబాద్ జిల్లా పోలీసులు అయితే ఛేదించారు. ఈ పోలీసులకు రాను ఏదైతే దొంగలకు అడ్డగా మారిన నేపథ్యంలో పోలీసులకు కంటి నిండా కునుకు లేకుండా చేసిన దొంగను ఎట్టకేలకు పట్టుకున్నారు. హైదరాబాద్కి చెందిన సయ్యద్ మొబీన్గా గుర్తించి కటకలాకలు లెక్కించే విధంగా కేసు నమోదు చేసి జైలుకు పంపిన పరిస్థితి. ఏదేమైనప్పటికీ స్వల్పకాలంలో అధిక డబ్బు సంపాదించాలని యావతో ఉన్న వారందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. కాలం మారింది, టెక్నాలజీ మారింది. డబ్బు దొంగతనం ఈజీగా సంపాదించాలనే మానుకొని ఏదైతే సక్రమంగా డబ్బు సంపాదించే ఆలోచనలో ఉండాలని చెప్పి పోలీసులు కూడా సూచిస్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజిన్తో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.